ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక కమల్ అయితే తన భార్య పల్లవి చెంప పగలకొట్టి, నువ్వు మా వదిన పట్ల చేసిన పనికి ఇక్కడికిక్కడే నీ ప్రాణాలు తీయాలన్నంత కోపం వస్తుంది. కానీ ఎందుకు ఆగుతున్నానో తెలుసా? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా వంశం, నా రక్తం కాబట్టి నేను ఇక్కడితో వదిలేస్తున్నాను. లేకపోతేనా ఇక్కడికిక్కడ నీ ప్రాణాలు తీసి ఉండేవాణ్ణి. ఇంకా ఏంటే చూస్తున్నావు? ఇంకా ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? దేవత లాంటి మా వదిన గురించి ఇలాంటి వేషాలు వేస్తావా అని చెప్పేసి, ఇంకా నీకు అర్థం కావటం లేదా? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసేసి తన భార్య పల్లవిని అయితే ఇంటి నుంచి బయటకైతే గెంటేస్తాడు మన కమల్ అయితే. ఇక ఇంటిల్లాదిపాది కూడా అవని ఎక్కడ ఉంది అని వెతుకుతూనే ఉంటారు. అవని రాక కోసం, మళ్ళీ అవని ఇంట్లో అడుగు పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కుటుంబం అంతా కూడా. మరి ఇంతకీ అవని ఇంట్లోకి మళ్ళీ తిరిగి ఇక కడిగిన ముత్యంలాగా అడుగు పెట్టబోతుందా లేదా? అసలు కుటుంబం అంతా కూడా కలిసి చిన్న కొడలైన పల్లవి యొక్క నిజస్వరూపాన్ని ఏ రకంగా తెలుసుకున్నారో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. ఇక అవని గుమ్మం దాటి బయటకు వెళ్ళిన తర్వాత ఎటెర్లాలో తెలియక, తీరమేటో తెలియక, గమ్యమేటో తెలియక అడుగులో అడుగు వేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక చీకటి కూడా పడిపోతుంది, రాత్రి కూడా అవుతుంది. ఒక పక్క కమల్, మరో పక్క శ్రీకర్ ఇద్దరు కూడా వదిన గురించి వెతుకుతూనే ఉంటారు. ఇక అవని ఫోటోని చూపించి, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ్ని ఎక్కడైనా చూశారా అని ఊరంతా వెతుకుతూనే ఉంటే, లేదు బాబు చూడలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక వెంటనే అలా వెళ్తూ ఉండగా ఒక గుడి అయితే కనిపిస్తుంది. అవని ముందు ఆ గుడికే వెళ్ళి, ఎందుకమ్మా నా మీద ఇంత కక్ష కట్టావు? ఎందుకని చెప్పేసమ్మా నేను ఏం తప్పు చేశానని నన్ను ఇంత కష్టాల్లోకి నువ్వు నెట్టేశావని చెప్పేసి అవని కుప్పకూలిపోయి ఒక గోడ చాటున కూర్చొని ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ అమ్మవారిని చూసుకొని తన మనసులో గోడంతా వెళ్ళబెట్టుకుంటూ ఉంటుంది. అదే టైంలో అదే గుడికి వచ్చి ముందు గుడి బయట వెతుకుతూ ఉంటారు కమల్, శ్రీకర్. ఎందుకైనా మంచిది గుడి లోపలకు కూడా వెళ్దాం పదన్నయ్య అని చెప్పేసి గుడి లోపలకు కూడా వెళ్తారు. కానీ గోడ చాటున ఉన్న తన వదినను చూసుకోకపోవడంతో గుడిలో కూడా లేదు వదిన, పదన్నయ్య వెళ్దాం అని చెప్పేసి ఇక వాళ్ళు కారు వేసుకొని మళ్ళీ ఊరంతా వెతుకుతూనే ఉంటారు. మరోపక్క అవని కన్నీళ్లు పెట్టుకుంటూ గుడి నుంచి బయటకు వస్తూ ఉండటం ఒక దొంగతనం చేసే రౌడీలు అయితే చూసేస్తారు. అవని మెడలో కనిపిస్తున్న బంగారపు చైన్ చూసి, అబ్బబ్బబ్బా ఈ పూటకు మనకు సరిపోతుందిరా, అమ్ముకుంటే లక్షల్లో వచ్చేస్తాయి, పదరా వెళ్దాం అని చెప్పేసేసి అవనిని చుట్టుముడతారు. ఏయ్ ఎవర్రా మీరు, జరగండి ఇక్కడి నుంచి అని వాళ్ళ నుంచి తప్పించుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఇక వాళ్ళు మాత్రం అవనిని అటు చేసి ఇటు చేసి మెడలో ఉన్న మాంగళ్యాన్ని అయితే లాగేసుకుంటారు. ఒరే అది నా తాలిబొట్టురా, నాకు ఇచ్చేంట్రా అని అవని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా అవనిని వాళ్ళు కిందకు నెట్టేసి మరి ఆ తాలిబొట్టు పట్టుకొని పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అవని కన్నీళ్లతోటి చిన్నగా ఉన్న ఒక అమ్మవారిని అక్కడ చూసి, ఎందుకమ్మా నేను ఏం తప్పు చేశానని నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నా కడుపున పుట్టిన కూతురు నాతో పాటు రాకుండా ఆ ఇంట్లోనే ఉండిపోయింది. తాళిబొట్టు కట్టిన భర్త నాకు కొంచెం కూడా సపోర్ట్ లేకోకుండా మాట్లాడాడు. చివరాఖరికి నా కుటుంబం అంతా కూడా నేను వదిలేసేసి ఈరోజు రోడ్డున పడ్డాను. అయినప్పటికీ కూడా నా మెడలో ఉన్న మాంగళ్యంతో ఎంతగానో ఆనందంగానే ఉన్నాను. కానీ ఈరోజు నా మెడలో ఉన్న నా భర్త తోడు లేకపోయినా నా భర్త కట్టిన తాళిబొట్టైనా నా మెడలో ఉందంటే అది కూడా దొంగలు లాక్కొని వెళ్ళిపోయేటట్టు చేశావా అమ్మ తల్లి? నేను ఏం పాపం చేశానమ్మా? నన్ను నీళ్ళల్లో ముంచుతావో పాలల్లో ముంచుతావో భారం అంతా నీ మీదే వేశాను కదా తల్లి. అయినప్పటికీ కూడా నన్ను కష్టాల కొలుములోకే నెడుతున్నావని నాకు బాగా అర్థమయ్యింది అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో అమ్మవారి చేతిలో ఉన్న పసుపు కొమ్మును చూసి అవని కన్నీళ్లు తుడుచుకొని ఆ పసుపు కొమ్ముని శ్రీరామ రక్షగా భావించి తన భర్త తాలిబొట్టు ప్రకారం ఇక ఈ మాంగళ్యాన్ని అయితే తన మెడలో పసుపు కొమ్మునైతే ధరిస్తుంది. ఇక పసుపు కొమ్మును ధరించి కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే అక్కడ ఒక గట్టు అయితే కనిపిస్తుంది. ఇక ఆ గట్టు మీద కూర్చొని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మరోపక్క పల్లవి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, అత్తయ్య గారు అవని అక్కని ఇంటి నుంచి గెంటేశారు డాడ్ అని చెప్పి జరిగిందంతా చెప్పంగానే, బేబీ
ఇక మనం అనుకున్న టార్గెట్ ఇంత త్వరగా అయిపోతుందని అనుకోలేదు. కానీ ఇక అవని వెళ్ళిపోయింది అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నుంచి గెంటేశారంటే అంత స్ట్రాంగ్గా తన మీద అందరూ కూడా నమ్మించేటట్టు చేశావు. కానీ రేపన్న రోజు అవని ఏ తప్పు చేయలేదని తెలిస్తే మాత్రం అంత ఇదిగా మనకు కూడా రివర్స్ గేరు వస్తుంది. మన ప్లాన్ సక్సెస్ అవటమే కాదు, ఆ ప్లాన్ వెనకాతల బాగానే ఉన్న చిన్న చిన్న గుండు సూదంత సాక్ష్యం కూడా ఎవరికి దొరకకుండా చూసుకో బేబీ అని అనగానే, ఓకే డాడ్, అవన్నీ నేను చూసుకుంటాను కదా అని చెప్పేసేసి మన పల్లవి అయితే అంటుంది. ఈ లోపల అమ్మమ్మగారు వచ్చేసేసి, అబ్బా ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఎవరికి పుట్టిందో ఎక్కడ పుట్టిందో తెలీదు. ఒక అనాథ ఆశ్రమాన్ని నుంచి ఈ ఇంటికి వచ్చి ఈ ఇంటిని మొత్తం ఏలేద్దాం అనుకుంది. ఈ ఇంటి నుంచి దెబ్బకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది పల్లవి. ఇక నుంచి ఈ ఇంటికి లక్ష్మీదేవివి నువ్వే, అంతేకాదు ఈ ఇంటి మహారాణివి నువ్వే. ఇక ఈ ఇంటి బాధ్యతలు, తాళాలు, చక్రం మొత్తం కూడా నీ చేతుల్లోనే తిరుగుతుంది అని చెప్పేసి అమ్మమ్మగారు అయితే అంటూ ఉంటే, థ్యాంక్ యూ అమ్మమ్మగారు అని పల్లవి అంటూ ఉంటుంది. చూడు, ఈ ఇంట్లో ఆరాధ్య కన్నీళ్లను చూసి మళ్ళీ ఆ దరిద్రాన్ని ఇంటికి తీసుకొని వస్తారేమో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఆరాధ్య తన తల్లిని మర్చిపోవాలి. నువ్వు దాంతో కొంచెం మచ్చిక చేసుకొని ఉండు అని అనగానే, అలాగే అమ్మమ్మగారు, మీరు చెప్పినవన్నీ ఫాలో అవుతాను అని చెప్పేసి పల్లవి అయితే అంటుంది. ఈ లోపల నా కొడుకు రాజేంద్ర ఒకడు కోడలి మీద ఎంతగానో ప్రేమ పెట్టుకుంటాడని, ఏంట్రా రాజేంద్ర ఇంకా నిద్రపోలేదు అని అనగానే, ఎలా నిద్ర పట్టిద్దమ్మా, ఈ ఇంటి దేవత ఈ ఇంట్లో ఉన్నంతకాలం నిద్ర పట్టేది. దేవత ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోయిన తర్వాత మనుషులకు నిద్ర ఎందుకు వస్తుంది అని అనగానే, ఏంట్రా నీ భార్య ప్రాణాలు తీయాలనుకున్న ఆ అవనిని దేవతతో పోలుస్తున్నావా అని చెప్పేసి అనగానే, దేవత ఎప్పుడు దేవతయమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇంకా ఆ కోడల సంగతి మర్చిపో. ఆ అవని మళ్ళీ ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టలేదు. నీ భార్య ప్రాణాలు తీసింది దెయ్యం అవుతుంది కానీ దేవత ఎలా అవుతుంది అని చెప్పేసి అనగానే, నా దృష్టిలో ఎప్పుడూ అవని దేవతే. కానీ దేవతని నిరూపించటానికి నా దగ్గర సాక్ష్యాలు ఏమీ లేవు. అందుకనే మౌనంగా ఉన్నాను. కానీ నా భార్య పార్వతి కోడల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టింది కదా. కానీ నా కోడలు తనది తప్పేమీ లేదు అని కడిగిన ముత్యంలాగా ఈ ఇంటికి మళ్ళీ వస్తుంది. అప్పుడు పార్వతి తనది తప్పేమీ లేదని తెలిసి నా కోడలు చేతులు పట్టుకొని ఎంతగానో పశ్చాత్తాపపడుతుంది. పార్వతికి చెప్పినా అర్థం కాదు. కానీ పార్వతికి సాక్ష్యాలతో సహా నిరూపించాలి. ఏదో ఒకటి జరిగి పార్వతి కళ్ళు తెరుచుకుంటుంది. ఆ రోజు అవనిని తన అంతట తానే ఇంటికి ఆహ్వానిస్తుంది కదా. అప్పుడు పార్వతితోటి నేను నా కోడల గొప్పతనం గురించి మాట్లాడతాను అని చెప్పేసేసి రాజేంద్ర అనగానే, అమ్మ రాజేంద్ర, నువ్వింకా అవని గురించి ఎక్కువగానే ఆలోచిస్తున్నావు. నువ్వు అవని ఇంటికి వస్తుందనుకుంటున్నావు, కానీ అవని రాదు అని చెప్పేసేసి ఇక వెంటనే అమ్మమ్మగారు వెళ్ళి నిద్రపోతారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక అక్కడేమో ఒంటరిగా కూర్చుంటుంది కదా మన అవని. ఇక అమ్మగారు మీరు ఎక్కడున్నారా, మీకోసం ఊరంతా వెతుకుతున్నాను అమ్మగారు అని చెప్పేసి పని మనిషి ఈ ఇంట్లో వర్క్ చేస్తున్న శ్రీను అయితే కనిపిస్తాడు. మా ఇంటికి రండి అమ్మగారు అని అనగానే, లేదు శ్రీను, నేను ఎక్కడికి రాను అని చెప్పేసి అనగానే, అమ్మా మీరు ఎన్నిసార్లు మా కడుపు నింపారమ్మా, మీరు పొద్దున్నుంచి ఏమీ తినలేదు, అసలే బయట పరిస్థితులు కూడా బాగోలేదమ్మా, మా ఇంటికి రండమ్మా అని చెప్పేసి అనగానే, నేను రానంటే రాను అని చెప్పేసేసి అవని అంటూ ఉంటుంది. మరోపక్క అవనిని పరిస్థితులు బాగోలేదమ్మా రండమ్మా అని చెప్పేసేసి ఫోర్స్ చేసి ఇక ఇంట్లో పనిచేస్తున్న శ్రీను అయితే అవనిని తన ఇంటికైతే తీసుకుని వెళ్తాడు. అదే సమయంలో భోజనం అయితే పెడతారు. భోజనం పెట్టి తినమని చెప్పేసి అంటూ ఉంటే అవనికి తన కూతురు ఆరాధ్య అసలు తినిందో లేదో అన్న విషయం అయితే గుర్తుకు వస్తూ ఉంటుంది. మరోపక్క అదే సమయంలో పల్లవి ఆరాధ్య దగ్గరికి వచ్చి, ఆరాధ్య ఏంటి ఇంకా నువ్వు భోజనం చేయలేదు, కానీ నీకు తినిపించడానికే నేను వచ్చాను, రా ముందు భోజనం చేద్దు అని అనగానే, నాకేమీ వద్దు, నాకేమీ ఆకలేయటం లేదు, నాకు అమ్మే కావాలి అని అనగానే, అమ్మ సంగతి తర్వాత ముందు భోజనం చెయ్యి అని అనగానే, వద్దని చెప్పానా అని చెప్పేసి ఒక్కసారిగా ప్లేట్ని అయితే విసిరి కొడుతుంది. ఇక వెంటనే ఏయ్ అని చెప్పేసేసి మన పల్లవి అయితే పాపం చిన్నారి ఆరాధ్య చెంప పగలకొట్టాలని చెయ్యి అయితే ఎత్తుతుంది. ఒక్కసారిగా పల్లవి అని గట్టిగా కేక వినిపించడంతో పల్లవి దెబ్బకి వణికిపోతూ ఉంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి తన భర్త, నువ్వేమనుకుంటున్నావు, ఆరాధ్యకి భోజనం తినిపించే పద్ధతి ఇదేనా? పసిపాప ఉదయం నుంచి తల్లి కనిపించకపోతే అల్లాడిపోతుంది, అటువంటి పసికందు మీద చెయ్యి ఎత్తుతావా? ఛీ, నువ్వు కూడా తల్లి అవుతున్నావు కదా,
ఆ మాత్రం ఓర్పు సహనం నీలో లేకపోతే ఎలాగూ? పసిపందు మీద చెయ్యి ఎత్తుతావా? నువ్వు గనక ఆరాధ్య మీద చెయ్యి వేస్తే ఈ పాటికి నీ చెయ్యి ఇరిచేసి ఉండేవాణ్ణి అని చెప్పేసేసి మన కమలైతే అంటూ ఉంటాడు. ఇక ఇంటిల్లాది పాది ఇంట్లోకైతే వచ్చేయంగానే ఇక వెంటనే అక్షయ్, నా కూతురిని నేను చూసుకుంటాను అని అనగానే, నాకొద్దు, నేను మీతో మాట్లాడను, ఆ అమ్మ మీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మీరేమీ మాట్లాడకుండా అమ్మని పంపించేశారు అని చెప్పేసి ఆరాధ్య అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆరాధ్యని నీకు నిన్నున్నానమ్మా అని తన బాబాయే తీసుకొని వెళ్ళి ఇక గోరు ముద్దలు పెట్టి ఆ కథలు ఈ కథలు చెప్పి నువ్వు ఉదయానికి హ్యాపీగా ఉంటావు, అమ్మ తిరిగి వచ్చేస్తుంది, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పేసి కమల ఆరాధ్యకి ఎన్నో కబుర్లు చెప్పి కమలి ఆరాధ్యకి భోజనం తినిపించి పడుకోబెడుతూ ఉంటాడు. ఇక ఆరాధ్య అప్పుడు నిద్రపోతుంది. ఈ పల్లవి అనుకుంటుంది, ఏంటి ఆఫ్టర్ ఆల్ ఈ చిన్నదాని మీద చెయ్యెత్తినందుకు నా చెయ్యి ఇరిచేద్దామనుకున్నావా? చెప్తా రేపన్న రోజు మొత్తానికి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 3 చెరువుల నీళ్లు తాగిస్తాం. నేను నా నాన్న ఊరికూరికినే ఇంట్లో ఉన్నామనుకుంటున్నారా? మీ కుటుంబం మొత్తాన్ని కూడా రోడ్డును ఈడ్చటానికే అని చెప్పేసేసి పల్లవి అనుకుంటూ తాను కూడా లోపలకైతే గదిలోకైతే వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఉన్న మన అవనికి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇక శ్రీను భార్య, తినమ్మా తిను, నువ్వు తినకపోతే నా మొగుడే పస్తులుండేటట్టు ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వెంటనే శ్రీను తన భార్యను లోపలికి తీసుకుని వెళ్ళి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు? అమ్మగారు బాధపడతారు, నీ నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి అమ్మగారి దగ్గర అని చెప్పేసి అనగానే, ఏంటయ్యా, నేను ఎన్నోసార్లు పస్తులు ఉన్నాను, నేను ఎన్నోసార్లు భోజనం చేయని రోజులు ఉన్నాయి, ఏ రోజైనా నువ్వు నాకు తిను అని చెప్పేసేసి కంచంలో అన్నం పెట్టి తీసుకొని వచ్చిన రోజులే ఉన్నాయా అని అనగానే, ఆ అమ్మగారు దేవతే, మనం 3 పూట్ల తింటున్నామంటే ఆ అమ్మగారు పెట్టిన భిక్షే అని అంటూ ఉంటాడు ఆ శ్రీను. అయితే ఏం భిక్షో ఏమో కానీ అమ్మగారిని మాత్రం రాత్రిపూట తీసుకొని వచ్చి బాగానే పెడుతున్నావులే, కట్టుకున్న భార్య నీకు కనిపించదు కానీ నీ కంటికి పెద్దవాళ్ళు మాత్రం బాగా కనిపిస్తారు అని అనగానే, ఒసే, నీ నోటి మాటలతో అమ్మగారిని బాధ పెట్టద్దే, తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయే పాపిష్టిదానా అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు అమ్మగారికి బయటే పెట్టేసి తిన్నారో లేదో చూడాలి అని చెప్పేసేసి అమ్మగారు ఏం కావాలి అని అనుకుంటూ ఉండగా అవని అక్కడైతే ప్లేట్లో చేయి కడిగేసుకొని కనిపించుకోకుండా ఉంటుంది. అంటే అమ్మగారు నీ మాటలన్నీ విని భరించలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఛీ అని చెప్పేసి చీ కొట్టేసి అమ్మగారు అమ్మగారు అని అవని కోసం బయటకైతే వస్తాడు. కానీ అవని అక్కడెక్కడా కనిపించకపోవడంతో అర్ధరాత్రి వేళలో ఇక ఒంటరిగా ఆడది ఎంత దూరం వెళ్తుందో, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో అమ్మగారు అని చెప్పేసేసి ఇక శ్రీను కూడా లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక అవని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అవని అలా నడుచుకుంటూ ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇది ఇలా ఉండగా ఇక పల్లవికి వాళ్ళ నాన్న చెప్తాడు కదా, ఒక్క చిన్న గుండు సూదంత సాక్ష్యం దొరికినా కూడా మనం దొరికిపోతాం అని చెప్పేసేసి అందుకోసం పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా ఎక్కడైనా దొరికిపోతానా? నెవర్, నేను ఎక్కడ దొరకను అని అనుకుంటూ ఉండగా, అవును, నేను కట్టుకున్న చీరని కాంపౌండ్ అవతల అయితే పడేశాను, ఆ చీర అవతల పడేశానా లేదా అక్కడే ఉందా చూడాలి అని చెప్పేసి అనగానే ఇక ఒక్కసారిగా ఓ మై గాడ్, ఆ శారీ ఇంకా ఇటువైపే ఉందా? ఆ చీరని గనక ఇంట్లో వాళ్ళు చూస్తే వాళ్ళందరికీ అనుమానం వచ్చేస్తుంది. ఇక అత్తయ్య గారిని పైనుంచి గెంటింది అవని అక్క కాదు, అవని అక్కలాగా మారువేషం వేసుకొని ఇంకెవరో నెట్టారు అని తెలిస్తే నా పేరు బయటపడిపోతుంది. ఇదంతా కూడా కరెక్ట్ కాదు, ఆ చీరని ఇప్పుడే నేను తీసేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ గుమ్మం దగ్గరికైతే బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తుంది. కానీ రాజేంద్ర ప్రసాద్ నిద్రపోడు, అక్షయ్ నిద్రపోడు, ఆరాధ్య ఒక్కటే నిద్రపోతే కమల కూడా ఆరాధ్య దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. దేవుడా, ఇప్పుడు గనక నేను ఆ చీర కోసం వెళ్ళినట్లయితే ఈ టైంలో డోర్ తీసి గార్డెన్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వచ్చినప్పుడు ఆ చీరను అందరూ నా వైపు చూసేస్తారు, నేను దొరికిపోతాను. వీళ్ళు అవని అక్క గురించి ఆలోచించి నిద్రపోకుండా ఉన్నారు. ఇప్పుడు ఎలాగా అని అవని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇలా అనుకుంటూ ఉన్న పల్లవి, వీళ్ళందరూ ఒక మహా అయితే గంట వాకింగ్ చేస్తారు, ఆ తర్వాత నిద్రపోతారు కదా, ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో వాళ్ళు ఎవ్వరు లేకముందు లేచేసేసి ఆ చీరను తీసుకుంటాను, చీరను తగలపెట్టేస్తాను,
దరిద్రం వదిలిపోతుంది అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇలా పల్లవి అనుకుంటూ ఉండయి ఉదయాన్నే లేచి ఎవ్వరూ లేవకముందు చీకటితో లెగుస్తుంది. చీకటితో లేచి ఇక వెంటనే వితిన్ సెకండ్స్లో అయితే ఆ చీరను తీసుకోవటానికి దగ్గరకైతే వెళ్తుంది. మెల్లగా డోర్ ఓపెన్ చేసి గార్డెన్లో ఉన్న చీరను తీసుకుంటుంది. అవును, ఇప్పుడు నేను ఈ చీరను తగలపెడితే వాసన వస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లెగుస్తారు. ముందు ఈ చీరను ఇక్కడ అస్సలు ఉంచకూడదు, ఇక్కడి నుంచి అవతల వైపుకు పడేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇలా అనుకుంటూ ఉండగా పడేస్తే మళ్ళీ దొరికిపోతానేమో. ఎస్, ఇక్కడ గార్డెన్లో ఆకులు అలములు చెత్త ఉంది కదా, ఉదయాన్నే డస్ట్బిన్ తీసుకుని వెళ్తారు కాబట్టి ఇప్పుడు ఈ డస్ట్బిన్లో ఈ చీరను పెట్టేస్తాను అని చెప్పేసి ఇక వెంటనే డస్ట్బిన్లో చీరను పెడుతూ ఉంటుంది. ఇక వెంటనే అమ్మ చీర, నాకు అమ్మ చీర కావాలి, అమ్మ చీరను పడేయవద్దు, అమ్మ చీరను పడేయవద్దు పిన్ని, నాకు అమ్మ చీర కావాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే ఏయ్ ఆరాధ్య, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా, వెళ్ళి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటే లేదు పిన్ని, నాకు అమ్మ చీర కావాలి పిన్ని అని ఆరాధ్య అంటూ ఉంటే ఒక్క నెట్టు నెట్టేస్తుంది. ఒక్క నెట్టు నెట్టేయటంతో కింద పడిపోతుంది. కింద పడిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ఆరాధ్య ఏడుపు వినిపించి కమల్ ఒక్కసారిగా నిద్రలెగుస్తాడు. అమ్మ ఆరాధ్య, ఏంటమ్మా అటుకి కానీ ఇటుకి కానీ టైంలో లేచావు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అనగానే పిన్ని అమ్మ చీరను బయట డస్ట్బిన్లో పడేస్తుంది, నాకు అమ్మ చీర కావాలి అని చెప్పేసి అనగానే ఇక ఆరాధ్య వాయిస్ వేడుపు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లేచి హాల్లోకి అయితే వచ్చేస్తారు. ఇక ఆరాధ్య అయితే ఇంట్లో అయితే ఉంటుంది. ఇక మన పల్లవి వచ్చేసి చీరని డస్ట్బిన్లో పెట్టేసి దాని మీద ఆకులు అలవలు అన్నీ కూడా వేసేసి ఉదయాన్నే డస్ట్బిన్ బయట పడేస్తారు కాబట్టి ఎవరికి దొరకనని చెప్పేసి ఈ రకంగా ప్లాన్ చేసేసరికి వెనక్కి తిరిగి చూసేసరికి తన భర్త కమల్ అయితే కనిపిస్తాడు. ఇక వెంటనే కమల్ కనిపించడంతో కమల్ ఒక్కసారిగా చంప చెల్లుమనిపిస్తాడు. ఇదేంటిది అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గార్డెన్లోకి వచ్చి చూసేసరికి కమల్ అయితే చంప పగల కొట్టడంతో ఏరా, కడుపుతో ఉన్న భార్య మీద చంప చెయ్యి వేస్తావా, ఏమైందిరా నీకు అని అనగానే ఏమైందా, ఈ పల్లవి ఈ అర్ధరాత్రి వేళలో మన ఎవ్వరికీ తెలియకోకుండా ఏం పని చేస్తుందో చూసారా, వదిన ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఈ చీర కట్టుకొని ఉంది, కానీ ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాంటిదే ఇంకొక చీర మన ఇంట్లో ఉంది, దీని అర్థం ఏంటో ఇప్పటికైనా మీరు తెలుసుకోగలుగుతున్నారా అని చెప్పేసి ఇక మళ్ళీ చెంప పగల కొడతాడు. బావా, నాకేమీ తెలియదు బావా అని చెప్పేసి అనగానే ఏమీ తెలియకపోతే అందరూ నిద్రపోతున్న సమయంలో వదిన చీర లాంటి మరో చీరను నువ్వెందుకని డస్ట్బిన్లో పడేస్తున్నావు, ఎందుకని చెప్పేసి ఆరాధను నెట్టేశావు, నాకు ఇప్పటికిప్పుడే సమాధానం తెలియాలి అని చెప్పేసి అనగానే నాకేం తెలియదు అంటున్నాను కదా బావా అని చెప్పేసి అనగానే నిజానికి నువ్వు అడ్డంగా దొరికిపోయావు పల్లవి, ఇక నువ్వు బయట పడాల్సిందే అని అనగానే బావా నీకో విషయం చెప్పమంటావా అని అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్పు పల్లవి, ఏం చేస్తున్నావు, అసలు వదిన లాంటి చీర ఇంకొకటి ఉండడం ఏంటి, మాకంతా ఇది మాకంతా కూడా చాలా గందరగోళంగా ఉంది అని చెప్పేసి ఒక పక్క మన ప్రణతి వాళ్ళు అందరూ కూడా అంటూ ఉంటారు. ఇక అప్పుడు యాక్చువల్గా నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాను, పక్కనే గార్డెన్లో మన కాంపౌండ్లో ఈ శారీ అయితే కనిపించింది, ఈ శారీ అచ్చం అవని అక్క లాంటి శారీనే కదా అని చెప్పేసి ఇక అవని అక్క లాంటి శారీనే, కానీ అవని అక్క వెళ్ళినప్పుడు వేరే చీర ఉందని నాకు తెలుసు, కానీ తానే ఇదంతా ఏమైనా చేసిందేమోనని ఇక ఈ చీర ఎందుకులని డస్ట్బిన్లో పడేస్తున్నాను, అంతే, అంతకు మించి నాకేమీ తెలియదు అని అనగానే నీకు ఈ చీర కనిపించినప్పుడు అలాంటి చీర ఇంకోటి మన ఇంట్లో ఉంది అని చెప్పేసేసి నువ్వు అందరికీ నిజాన్ని చెప్పి కళ్ళు తెరిపించాలి, కానీ ఎవరికీ తెలియకోకుండా ఈ రకంగా చేస్తున్నావంటే ఎందుకనో మా వదిన మీద బురద జల్లే ప్రయత్నం చేసేది నువ్వే అని అనిపిస్తుంది. నీలాంటి తప్పులు చేసిన వాళ్లకు నీలాంటి స్థానంలో నా వదిన గురించి తప్పు చేస్తే ప్రాణాలు తీసేసేటానికి కూడా వెనకాడను, కానీ నువ్వు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టినా కూడా నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుంది కాబట్టి ఇంకా నిన్ను మాటలాడుతూనే వదిలేస్తున్నాను అని చెప్పేసి మన కమల్ అయితే అంటూ ఉంటాడు. ఇక వెంటనే అప్పుడు వినోద్ అంటూ ఉంటాడు, మావయ్య గారు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, వదిన అత్తయ్య గారి మీద హత్యా ప్రయత్నం చేయలేదు, వదిన లాంటి చీర కట్టుకొని అత్తయ్య వదిన మీద నింద వేయాలని వదినని అక్కని ఇంట్లో నుంచి పంపించేయటం కోసం ఈ రకంగా మారు వేషంలో అచ్చం అవని అక్కలాగే ఎవరో వచ్చారు మావయ్య గారు అని చెప్పేసి కోమని భర్త అంటూ ఉంటే అప్పుడు ప్రణతి కూడా అవును నాన్న,
నాకు ఎందుకనో అలా అనిపిస్తుంది. వదిన లాంటి చీరే కట్టుకుంటే అమ్మ వదినే అనుకుంటుంది కదా. అందులోనూ అమ్మ వెనక నుంచి చూసి పారిపోవటం చూసింది కానీ ముందు నుంచి వదిన మొహాన్ని చూడలేదు. వదిన తప్పు చేయలేదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని అనగానే, తప్పు చేయలేదు, అవని వదిన తప్పు చేయలేదు. ఈ చీరను చూస్తే మనందరం కూడా అవని అక్క ఏ తప్పు చేయలేదని చెప్పేసేసి మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తామని నా పెళ్ళం రాక్షసి మన అందరి కళ్ళు కప్పేసేసి ఈ చీరని ఈ డస్ట్బిన్లో పడేసింది అని చెప్పేసేసి, నిన్ను మా వదినను కాదు ఇంటి నుంచి గెంటాల్సింది నిన్ను. ఈ క్షణమే ఇప్పుడే ఇక్కడి నుంచి నా కంటికి కనబడుకోకుండా వెళ్ళిపో, లేకపోతే నా చేత్తో నేను కూడా హత్య చేయాల్సి వస్తుంది అని చెప్పేసేసి మన కమల్ అయితే అంటూ ఉంటాడు. అరే కమల్, ఏంట్రా ఆ మాటలు అని చెప్పేసి అనగానే, మరి నిజం తెలుస్తున్నప్పుడు వదిన ఇంటికి రావటం తినకి ఇష్టం లేదు కదా, మాటే కదా అన్నయ్య అర్థం అదంతా కూడా అని అనగానే, అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు, ఒరే ఇప్పటికిప్పుడు ఈ విషయాలన్నీ వదిలిపెట్టండి. ఇప్పుడు మనం అవని ఈ రాత్రంతా ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో, ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మనం ఇప్పుడు వెళ్ళి మన ఇంటి అవనిని ఇంటికి తెచ్చుకోవటం కావాలి, పదండి వెళ్ళి వెతుకుదాం అని చెప్పేసేసి అందరూ కూడా తలో కారు వేసుకుంటూ ఉంటే, ఒసే ముసల్దానా, నేనొచ్చేంత వరకు ఆరాధ్యని జాగ్రత్తగా చూసుకో, లేదంటావా అని అనగానే, లేదురా జాగ్రత్తగానే చూసుకుంటాన్రా అని అమ్మమ్మగారైతే అంటూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్, పార్వతి ఇద్దరు కూడా ఒక కారులో వెళ్తూ ఉంటారు. అక్షయ్ ఒక కారులో, అలానే ఇక అక్షయ్తో పాటు మన కమల్ ఒక కారులో, ఈ రకంగా ఇద్దరు కూడా కార్లు వేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక అవని గురించి మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇక వెంటనే అక్కడేమో అవని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండగా, పాపం అర్ధరాత్రి వేళలో ఇక్కడికి వచ్చావమ్మా, నువ్వు ఏ కష్టం మీద వచ్చావో కూడా నిన్ను అడగటం లేదు, ఈ కాఫీ తాగమ్మా అని అనగానే, వద్దు మేడం గారు, నాకేమీ వద్దు అని చెప్పేసేసి అవని, నా జీవితం ఏ అనాథాశ్రమంలో మొదలైందో మళ్ళీ నేను ఆ అనాథాశ్రమానికే వచ్చాను, మళ్ళీ నా జీవితం ఇక్కడికే చేరింది అని నేను కలలో కూడా అనుకోలేదు. నాకు కుటుంబం ఉంది, నాకు భర్త, పిల్లలు, వీళ్ళందరితోనూ సంతోషంగా ఉంటాను అనుకున్నాను. మళ్ళీ నా తల దాచుకోవటం కోసం ఈ అనాథాశ్రమానికే వచ్చాను అని చెప్పేసేసి మన అవని అయితే ఆ అనాథాశ్రమంలో బాధపడుతూ ఉంటుంది. అయితే ఇక అనాథాశ్రమంలో తన చేతులు గాజులు అమ్మేసేసి ఒక పాపకు హార్ట్ ఆపరేషన్ అయితే చేపిస్తుంది కదా, ఆ పాప వచ్చి అవని కళ్ళు తుడిచేసేసి, మీరు ఏడవకూడదు, మీరు ఏడుస్తుంటుంటే నాకు చాలా బాధగా ఉంది, మీ గురించి వార్డెన్ మేడం రోజు చెప్తూనే ఉంటుంది, మీరు చాలా మంచి వాళ్ళంట, ఈరోజు నేను ఏమీ కాకుండా హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మీరే, మీరెందుకు అలా ఏడుస్తున్నారు, ఏడొద్దు ప్లీజ్ అని అనగానే, ఆ పసిపాప మొహం చూసి అవని కన్నీళ్లు తుడుచుకొని ఆరాజిని గుర్తు తెచ్చుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఆ తాగుబోతూ దయాకర్ అయితే కారు ముందు పడతాడు. ఈడియట్, నీకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే తేడా లేకుండా 24 గంటలు తాగుతూనే ఉంటావా, అవతలికి పో అని అనగానే, బావా ఇదివరకులాగా లక్షలు అడగను బావా, మొన్నట్లాగా 5,000 కూడా అడగను బావా, ఒక్క 1,000 రూపాయలు ఇవ్వు బావా, మందు తాగి చాలా గంటలైపోయింది అని అనగానే, ఎందుకు ఇవ్వాలరా నీకు డబ్బులు, అవతలకి పో, తప్పుకో అవతలకి అని చెప్పేసి అనగానే, ఏంటి బావా అని చెప్పేసేసి అంటూ ఉంటే, బాబు ముందు నువ్వు పక్కకు జరుగు, మేము అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అని పార్వతి అంటూ ఉంటుంది. ఇక 1,000 రూపాయలు ఇవ్వు బావా అని అనగానే, రూపాయి కూడా నీలాంటి వాడికి ఇవ్వను అని అంటూ ఉంటే, ఏంటో అక్షయ్ బాబుకి నిజం తెలియక ముందే బెస్ట్, మీరు డబ్బిచ్చేవాళ్ళు, వాళ్ళు డబ్బిచ్చేవాళ్ళు, ఇప్పుడు మీరు ఇవ్వటం లేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదు అని అంటూ ఉండగా, కారులోకి ఎక్కిపోతున్న పార్వతి వాళ్ళు ఒక్కసారిగా కారు ఎక్కకోకుండా మళ్ళీ తాగుబోతు అయిన దయాకర్ దగ్గరికి వస్తాడు. ఈడియట్, మేం కాకుండా నీకు డబ్బిచ్చేది ఎవర్రా అని అనగానే, ఇంకెవరు, చక్రధర్ కూతురు మీ చిన్న కొడలు పల్లవి అని అనగానే, వాళ్ళు నీకెందుకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అని అనగానే, వాళ్ళు చెప్పినట్టు నేను నటించేవాడిని కాబట్టి అని అనగానే, నువ్వు నటించావా అని చెప్పేసి అనగానే, అవును, మీరు నాకు హారాన్ని ఇచ్చారు, నేనేమో ఆ హారాన్ని అమ్ముకొని హ్యాపీగా తాగి చిల్లవ్వచ్చు అనుకున్నాను, కానీ ఆ హారం అమ్మితే 3 లక్షలే వస్తాయి, కానీ పల్లవి ఆ హారం తీసుకొని నాకు 5 లక్షలు ఇచ్చింది అని అనగానే ఒక్కసారిగా మన పార్వతి షాక్ అయిపోతుంది. అంతేకాదు, ఒకరోజు దిల్సుఖ్ నగర్ స్టాప్ దగ్గర అక్షయ్ బాబుతోటి అక్షయ్ బాబుని ఆపేసేసి అరగంట మాట్లాడినట్టు చేయమనింది.
అప్పుడు మీరు కారు అవతల వైపు నుంచి నన్ను చూసేటట్టు ప్లాన్ చేసింది. ఇలా జస్ట్ అక్షయ్ బాబుతో మాట్లాడితేనే డబ్బిస్తాననింది కాబట్టి సిగ్నల్ దగ్గర అక్షయ్ బాబు కారు ఆపేసేసి అక్షయ్ బాబుతో మాట్లాడాను అని అనగానే దిల్సుఖ్ నగర్ దగ్గర అంటే నాతో పాటు హాస్పిటల్కి తోడు రండి అని చెప్పేసేసి పల్లవి నన్ను పిలిచింది. అక్షయ్ మాట్లాడినట్టు కావాలని కారు ఆపింది పల్లవిన. హారాన్ని నా దగ్గర నుంచి తీసుకొని ఈ రకంగా ప్లాన్ చేసిందా పల్లవి అని చెప్పేసేసి ఒక పక్క ఇంట్లో చీరను దాచేసింది కదా, ఆ చీరను దాచేసింతో పాటు ఇక తాగుబోతైన దయాకర్ దగ్గర హారాన్ని తీసుకున్నది 5 లక్షల రూపాయలకి పల్లవి అని కూడా తెలియటంతో ఒక్కసారిగా పార్వతి అయితే షాక్ అయిపోతుంది. అంటే ఇంతకాలం నన్ను నమ్మించి మోసం చేస్తున్నది చిన్న కొడలా, నేను మోసపోయానండి, నేను మోసపోయాను అని చెప్పేసి అనగానే మోసపోయితే ఇక పశ్చాత్తాపంతో కన్నీళ్లతోటి అవని కాళ్ళు పట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్దాం పదా అని అంటూ ఉంటే డాడ్ ఎక్కడ ఉన్నారు, అవని ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు అని అనగానే మా కార్ని ఫాలో అవుతూ వచ్చేయండి, ఇక అవని జాడ కోసం అటు ఇటు వెతకాల్సిన అవసరం ఏమీ లేదు అని అనగానే సరే అయితే పదండి వెళ్దామని చెప్పేసి అక్షయ్ కార్ని ఫాలో అవుతూ ఉంటారు. అక్షయ్ అనాథాశ్రమం దగ్గర కారు అయితే ఆపుతాడు. ఏంటన్నయ్య ఇక్కడ ఆపావు అని అనగానే నాకు తెలుసురా, మీ వదిన ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు, అందుకని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పేసేసి అనగానే అవని అక్కడే ఉంటుంది. అవనిని చూసి ఒక్కసారిగా వదిన వదిన అని అంటూ ఉంటే అక్షయ్ వచ్చేసేసి అవనిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అలానే చూసుకుంటూ ఉండిపోతాడు. ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళు కూడా అవనిని చూసి అమ్మ అవని మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని క్షమించు, పదమ్మ మన ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటారు. ఇక వెంటనే లేదత్తయ్య, నేను మళ్ళీ తిరిగి ఆ ఇంట్లోకి అడుగు పెట్టలేను అని అనగానే నువ్వే తప్పు చేయలేదమ్మా, నువ్వు కడిగిన ముచ్చంలాగా తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడుతున్నావు, నేనే నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నానమ్మా, తప్పుగా అపార్థం చేసుకున్నాను అని అనగానే ఇక కమల్ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇంకాసేపు ఆగి నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అక్షయ్ గారు, మీ భార్య అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి తలదాచుకుంది, ఇంకాసేపు అయితే నేనే మీకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అవని అవనికి గాజులు ఇచ్చేస్తేనే ఈ పాప హార్ట్ ఆపరేషన్ నుంచి బయటపడుతుంది కదా, ఆ పాప అక్షయ్ చేతిని అవని చేతిని తీసుకొని మీరు ఎప్పుడూ ఏడవకూడదు, మీరు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి అని అక్షయ్ చేతిని అవని చేతిని తీసుకొని ఒకటైతే చేస్తుంది. అక్కడ పిల్లలు ఉన్నవారు కూడా అవని మూలాన ఎవరెవరైతే ఏ వ్యాధుల నుంచి బయటపడ్డారో అవని మూలాన అందరూ కూడా భోజనం చేయటంతో అందరూ కూడా అవని చేసిన సహాయాన్ని ఒక్కొక్కరుగా చెప్తూ ఉంటే కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇంత గొప్ప మహాలక్ష్మి లాంటి వాళ్ళను మనం ఇంటి నుంచి గెంటేసుకుని తప్పు చేశాం. అమ్మ అవని పదమ్మ వెళ్దాం, తిరిగి మళ్ళీ నీ ఇంట్లో నువ్వే అడుగు పెడుతున్నావు, పదమ్మ వెళ్దాం అని చెప్పేసేసి అవనిని అయితే ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక వెంటనే మన ఆరాధ్య అమ్మ అమ్మ అని చెప్పేసేసి వాళ్ళ అమ్మను హాక్ చేసుకుంటుంది. అమ్మ అవని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అమ్మా అని చెప్పేసి అనగానే సరే అయితే అత్తయ్య గారు అని లోపలికి వెళ్తుంది. నన్ను క్షమించు అని అక్షయ్ అంటూ ఉంటే నేను మిమ్మల్ని క్షమించలేను, అత్తయ్య మావయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, కానీ నేను మీరు కట్టుకున్న భార్యను, నా మెడలో మంగళసూత్రాన్ని కూడా రోడ్డు మీద ఒంటరిగా ఉన్నని దొంగలు తీసుకొని వెళ్ళిపోయారు. భార్యాభర్తల మధ్య అంటే ఇక నమ్మకం అనేదే ఉండాలి, ఆ నమ్మకం నాకు మీరు కోల్పోయారు అని చెప్పేసేసి అవని అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకుంటూ ఉంటుంది. అక్షయ్ అవనితో మాట్లాడదామని ట్రై చేస్తున్నప్పటికీ కూడా అవని మనస్ఫూర్తిగా తన భర్తతో అయితే మాట్లాడదు. అయితే ఇక ఇదిలా ఉండగా మన పార్వతికి చెంచులమ్మ అయితే ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావు చెంచులమ్మ అని చెప్పేసేసి అనగానే నేను బాగున్నాను, ఇంకేంటి విశేషాలు అని అనుకుంటూ ఉండగా ఇంట్లో చాలా డిస్టర్బెన్స్లు జరిగాయి, మేము అవనిని కొంచెం తప్పుగా అపార్థం చేసుకున్నాం ఇవన్నీ చెప్తూ ఉంటే అవనిని నువ్వు ఫస్ట్ నుంచి తప్పుగానే అపార్థం చేసుకున్నావు, ఇంట్లో సమస్యలన్నిటికీ నీ చిన్న కొడలే కారణం, కానీ నీ చిన్న కొడలు నిజస్వరూపం నీకు చెప్దామనుకుంటే నీ పెద్ద కొడలు నా దగ్గర మాట తీసుకుంది, మెల్లమెల్లగా మార్చుకుంటాం, ఒక పక్క ఇంట్లో ఒక కొడుకు లేడు, మరో పక్క ఇంట్లో కొడుకు జీవితం కాపురం నాశనం అయిపోతుందంటే అత్తయ్య గారు మావయ్య గారు తట్టుకోలేరు, పల్లవిని నేను మారుస్తాను అని నా దగ్గర మాట తీసుకుంది, లేకపోతే ఆ పల్లవి నిజస్వరూపం ఇంతకు ముందే తెలిసేది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మన పార్వతి ఫోన్ని కట్ చేసి పల్లవి చెంప పగలకొట్టి ఇంటి నుంచి గెంటేద్దామని అనుకుంటూ ఉంటుంది. కానీ
అవని లాంటి వాళ్ళే ఓర్పు సహనంతో ఉన్నారు. ఒక పక్క తను కడుపుతో ఉంది. అందులోనూ కూడా పల్లవిని ఇంటి నుంచి గెంటేస్తే తన తండ్రి ఎలాంటి వాడో పార్వతికి బాగా తెలుసు. ఇక ఇంటి కోడలుగా రావటం మారినట్టు నటించాడు తప్ప వాడింకా మారలేదు. వాడి టార్గెట్ నా కుటుంబాన్ని, నా మనుషులను రోడ్డుకు లాగటమే. అదే తన కూతురు ఈ ఇంట్లో ఉంటే తండ్రి కూతురు ఏం ప్లాన్ చేస్తున్నారో ఇక వాళ్ళ నుంచి నన్ను, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుస్తుంది అని పార్వతి అయితే పల్లవి విషయంలో ఓపికైతే పడుతుంది. కానీ పార్వతికి పల్లవి నిజస్వరూపం పూర్తిగా అయితే తెలిసిపోతుంది. ఇక పల్లవి వచ్చేసేసి, అత్తయ్య, ఆస్తి విషయంలో ఆవని యొక్క తప్పు చేసింది కదా, అందుకని ఇక ఈ చీర గురించి ఎందుకులే, ఆస్తి విషయంలో కూడా తప్పు చేసింది కదా అని నేను చీర గురించి చెప్పలేదు. ఇంకోసారి నేను అసలు ఆలోచించలేదు. మోసం చేస్తుంది కదా, కావాలని ఇక ఒంటి మీద చీర మార్చేసుకొని తనే ఈ చీర అర్ధరాత్రి వేళలో పడేసిందేమో అనుమానంతో డస్ట్బిన్లో పెట్టేశాను. కానీ చూస్తే అవని అక్క మీద ఒంటి మీద అదే చీర ఉంది. వచ్చేసరికి ఇక డస్ట్బిన్ దగ్గర అదే చీర ఉంది. ఇప్పుడు అనిపిస్తుంది చీరని రాత్రే మీ అందరికీ చూపించాల్సింది అని. అవని అక్క ఎప్పుడూ మోసం చేస్తుంది కదా, అలానే మోసం చేసింది అనుకున్నాను. కానీ ఈ ట్రిప్కి అవని అక్క మోసం చేయలేదని అప్పుడు అర్థమైంది అని చెప్పేసేసి పల్లవి అయితే నైస్గా మాట్లాడుతూ తన మీద అనుమానం రాకోకుండా ప్లాన్ అయితే చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక అవని తన మంగళ్యం కోసం ఇక మెడలో ఉన్న చైన్ దొంగలు తీసుకుని వెళ్ళిపోయారు కదా, వాళ్ళ అత్తయ్య అయితే మాంగళ్య గౌరీ వ్రతాన్ని చేపించి అవని మెడలో అక్షయ్ చేత తాలిబొట్టు వేయించడానికి పూజా కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఆ పూజా కార్యక్రమంలో మరి పల్లవి ఏ రకంగా అపశృతికి దారి తీస్తుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.